ఏంటి ఎందుకు ఇలా వచ్చావు? చేసిన మోసం చాలేదా? తాగిన మైకం దిగలేదా? మాట్లాడవే, నోరు పడిపోయిందా? అవునమ్మా, అసలు ఏం జరిగిందంటే ఇటీవల సంభవించిన కొన్ని విపరీత సంఘటనల కారణంగా తీవ్ర సంక్షోభానికి గురైన డాక్టర్ రాంప్రసాద్ గారి మనసు విరిగిపోవడంతో నాలుక మడతబడి నోరు మూతబడింది. జానకి విషయంలో తన ప్రేయసి రాణి సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్లే తన నోరు మూతపడిందని డాక్టర్ ప్రసాద్ స్పష్టం చేశారు. తనకి జానకి మధ్య ఒక డాక్టర్కి పేషెంట్కి ఉన్న సంబంధమే తప్ప ఒక డాక్టర్కి నర్సుకి ఉన్న సంబంధం ఎంత మాత్రం కాదని ఆయన వాదించారు. ఆ యువతి పేషెంట్లా వచ్చి ఏషియన్ పెయింట్లా లట్టుకుని అతుక్కుపోయిందని ఆయన చమత్కరించారు. అపెండిసిస్ తో బాధపడుతున్న జానకి వెంటనే ఆపరేషన్ చేయించడానికి లేడీ డాక్టర్ దొరక బాధపడుతున్న సమయంలో పేషెంట్ దొరక బాధపడుతున్న డాక్టర్ రాంప్రసాద్ వెంటనే లేడీ వేషం వేసుకుని ఆమెకి ఆపరేషన్ చేయవలసి వచ్చిందంటే ఇది విధి విచిత్రం కాక మరేమిటని డాక్టర్ రాంప్రసాద్ నైరాశ్యపు నవ్వుతో ప్రశ్నించారు. ఎంత పెద్ద డాక్టర్ అయినా ఒక శరీర భాగాన్ని కంటితో చూడకుండానే కత్తితో ఆపరేషన్ చేయగలడా? అంత మాత్రం చేత ఆ పేషెంట్ తన శీలాన్ని డాక్టర్కి సమర్పించేట్టు ఫీల్ అయిపోయి నిన్నే పెళ్ళాడుతా అని తన వెంటబడి వేధించాలా? ఇలాంటి పరిస్థితుల్లో మీరే ఉంటే ఏం చేస్తారని డాక్టర్ రాంప్రసాద్ ఉద్వేగంతో తన చేతిని తనే కొట్టుకుంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. తానొక పచ్చి తాగబోతుందని తెలిస్తే అసఖ్యంతో జానకి తనకు దూరం అవుతుందని భావించి బ్లాక్ బుల్ సీసాలో కోకోకోలా పోసుకుని తాగుతున్న సమయంలో తన ప్రేయసి రాణి చూసి అపార్థం చేసుకుంది కాబట్టి ఇప్పటికైనా విషయం తెలుసుకుని తనని క్షమించకపోతే తన హై హీల్స్ మీద పడి ప్రాణాలు వదిలేస్తానని డాక్టర్ రాంప్రసాద్ ఎంబీబీఎస్ ప్రతిజ్ఞ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. పరిస్థితులను అర్థం చేసుకున్న రాణి రాంప్రసాద్ ను క్షమించి అతన్ని ప్రేమిస్తోంది. డాక్టర్ గారు, మా ఆనంద్ గారు మామయ్య పెళ్లి అంటే నీకు ఉద్యోగం దొరకనిరా చూద్దాం అన్నాను. తీరా వాడికి ఉద్యోగం దొరికింది అనుకునేసరికి మూఢమాసం వచ్చి పడింది. ఇప్పుడు ఈ మూఢం పోతుంది అనుకునేసరికి నాకు ఈ రోగం వచ్చి పడింది. నేను పోయేలోగా పిల్ల పెళ్లి చూడగలనో లేదోనని బెంగగా ఉంది డాక్టర్ గారు. బాధపడక, మా త్వరగానే తగ్గిపోతుంది. డాక్టర్ గారు, చచ్చి మీ కడుపును పుడతాను, ఆయన ఎలాగైనా బతికించండి. ఎంత ప్రతిభక్తి కాదండి, నా వ్రతం పూర్తి కాకుండానే ఆయన పోతే వచ్చే జన్మలో నాకు మంచి మొగుడు దొరకడని. నీ అమ్మ కడుపుతాడా, నీకు నీ వ్రతం బాధే కానీ నేను పోతాననే బాధ లేదన్నమాట. డాక్టర్ గారు, నా చెవులు చెల్లులు పొడిచేయండి, లేదా దాని చేతులు తీసేయండి. నా చెవులు చెల్లులు పొడిచేస్తే దాని మాటలు వినే బాధ తప్పుతుంది, దాని చేతులు తీసేస్తే నా కాళ్ళు కడిగించుకునే బాధ తప్పుతుంది. కరెక్ట్ అంటే జ్ఞాపకం వచ్చిందండి. ఆ చూడమ్మా, జ్వరం దిగే వరకు కాళ్ళు చేతులు తడికొడుతూ తడుపుతూ ఉండాలండి. ఎంత చల్లటి మాట చెప్పారండి. హాయ్ భవాని, బాగున్నావా? మీ అత్తగారు నేను బాగా చూసుకుంటున్నారా? మీ ఆయన ఎలా ఉన్నాడు? బాగున్నారు. గొడవలు ఏం లేవుగా? ఏం లేవు. అబ్బా, కళకళలాడిపోతుంది. అద్దయి ఉంటది. వెయిటింగా వాంటింగా ఏదైతే మనకెందుకు, మనం వెళ్ళి టచ్చింగ్ ఇచ్చేద్దాం. వస్తే ఛాన్సు, లేకపోతే చెబాట్లు. ఇది మనకు అలవాటే కదా. ఓకే, క్యారీ ఆన్. ఉంటానక్క. అలివేలు, నువ్వు ఎక్కడో రావేంటి? నీకోసం ఊరంతా వెతుకుతున్నాడు. నేను నీకు బర్త్డే నాడు కొన్న శారీ లాగా ఉంది ఇది. ఈ శారీలో నువ్వు సోనాలి బింద్రే కంటే సన్నగా ఉన్నావు. మూడొచ్చేస్తుంది అలివేలు, పబ్లిక్ ప్లేస్ లో పట్టుకున్నానని ఫీల్ అవ్వు. మొగుడ్సు పెళ్ళాంస్ అన్నాక మూడ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కానీ ప్లేస్కి ఇవ్వకూడదు. సారీ అండి, తాగిన మైకులో మా ఆవిడ అలివేలేమో అనుకున్నాను. అనుకోవడం ఏంటండి, మీ ఆవిడ అలివేలే. నాట్ సరికే. సారీ అలివేలు, మందు తక్కువై నిన్ను గుర్తుపట్టలేకపోయాను. సరదాగా పార్క్ వెళ్దాం పద. పార్కులో అయితే అందరు ఉంటారు, మన ఇంటికి వెళ్దాం. మీ ఇంటికా? ఇటు అటు ఆటో. నువ్వు పాప చేస్తాం అనుకోలేదు. మూడు వచ్చేస్తుంది. ఇంటికి వెళ్తున్నాం కదా, అక్కడ ఇస్తాను. ఫుల్ మీల్స్ తినే ముందు ఇలా చిల్లర తెళ్ళు తినకూడదమ్మా, కాస్త ఓపి పట్టాలి. అబ్బా, ఎంత కోఆపరేషన్. మన ఇల్లు వచ్చింది, దిగు. ఇల్లా? ఏంటిది మీ ఇల్లా? ఏదో ఆఫీస్ లో ఉంది. అత్తగారి ఇల్లు కదా, అలాగే ఉంటది, రండి. ఓహో, అత్తగారింట్లో మర్యాదలు బాగా ఎక్కువగానే ఉన్నాయి. అరే,
ఇంటి ముందు గోర్ఖాన కూడా కాపలా పెట్టారు. పోలీస్ స్టేషన్ ముందు గురకాలు ఉండరు, అతను పోలీసు. పోలీస్ స్టేషన్? అవునరా, లేడీ ఇన్స్పెక్టర్ పట్టుకొని అలివేలు అలివేలు కటింగ్లు ఇస్తావా? నువ్వు లేడీ ఇన్స్పెక్టర్ వా? కొంచెం మందు ఎక్కువయ్యి. నాకు కొంచెం పొగరెక్కువయ్యి. అది కాదు సిస్టర్. వరుస మార్చిన వాయింపు తప్పదు. నాడు కేశవరా, ఏంటి హోటల్ అంతా కళకళలాడుతుంది? ఈ కళ్ళ రోజు ఉండేదే కదా. ఈ రోజు ఎన్ని టీలు చేసావేంటి? 41, దీంతో 42. అయితే నా బాకీలో కొంచెమైనా ఇస్తావన్నమాట. ఇద్దామనే ఉంది, డబ్బులు ఎక్కడి? అదేంటి 41 టీలు చేశారన్నావు కదా? చేస్తే సరిపోద్దా? తాగింది నేనే కదా. నువ్వే తాగేసావా? బేరాలు ఏమి లేక తలపోటు వచ్చి నేనే తాగించాను. ఇది 42 టీ. మరి వీళ్ళందరూ దేనికి వచ్చినట్టు? 10 నిమిషాలు నీకే తెలుస్తుంది. ఓ టీ కొడతావేంటి? వద్దులేరా, నేను పేపర్ చదువుదాని వచ్చాను. ఏలా అందుకే వచ్చారు. అక్కడికి నేను ఏదో ఈ ఊళ్ళో ప్రైవేట్ గ్రంథాలు నడుపుతున్నట్టు పొద్దున్నే సగం మంది ఇక్కడికే తగలేస్తారు. ఇలా అమ్మ కడుపుగా ముందు 3 నెలలు బిల్లు ఇవ్వు. పేపర్ ఎండి పల్లెలో పెట్టి చేతికిస్తా. బాబాయ్ బిల్లు ఇవ్వకపోతే మొహం మీద హెత్తాడు పేపర్. మీ ఊరికి వచ్చి నీ ఒక్క పేపర్ కోసం నేను 5 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకు రావాలి. నాకు గాని ఒళ్ళు మండింది అనుకో, పేపర్ రాయి కట్టి అక్కడి నుంచే విసిరుతా. అది తగిలి చచ్చావు అనుకో, రేపు ఉదయాన్నే పేపర్ లో నీ ఫోటో పడుద్ది. ముందు డబ్బుల సంగతి చూడు. ఎంత పొగర్రా నీకు. ఆఖరికి నా పేపర్ కుక్కలు చింపిన ఇస్తరైపోయింది అనమాట. ఏంటి మళ్ళీ తాత పేపర్ అంతా సీరియస్ గా చదివేస్తున్నా. ఇదేంటి ఐశ్వర్యరాయ్ ఫోటో చూస్తున్నా? ఇంతకు ముందు నువ్వు శ్రీదేవి ఫోటో చూసేవాడు కదా. అమ్మాయి పెళ్లి అయిపోయింది కదా. సల్మాన్ అనుకుంటా వింటారా నువ్వు? కేశవులు అది వచ్చిందా? అదంటే ఏంటయ్యా? అరే పేపర్ వచ్చిందా? అదే పేపర్కి వచ్చింది ఎప్పలా. ఒరే అయినా పేపర్ నీకెందుకురా, నీకు చదువు రాదు కదా. గడ్డం గీసిన తర్వాత పూసుకుందామని. పూసుకుంటావా? అయితే ఇదిగో. అది కాదు. ఏంటి? ఇలా మన పిల్లలు పరీక్షా ఫలితాలు వచ్చినాయంట. అలాగా? ఇంకెక్కడ పేపర్ రా బాబు. అయితే మన బేవర్సిన కొడుకులు గట్టెక్కుతారో లేదో. అరే సీన్గా అలాగే చట్నీ చెయ్యి. అట్టగా అక్క. మీకేం కావాలండి? 2 ప్లేట్ల అల్లం పుల్లట్లు. ఏంటి పుల్లమా? అట్లు మరి పుల్లగున్నాయి. అబ్బో ఈ పుల్లం మట్లకి వంకెడుతున్నావా? ఊరికే గోలకే. పుల్లగా ఉండకా ఇంకెలా ఉంటాయి? నాకు బటర్ పుల్లట్ తీసుకురా. హలో, నన్ను మీరేమైనా ఫాలో చేస్తున్నారా? మీ ఫేస్ కి అంత సీన్ ఉందని మీరు అనుకుంటున్నారా? మీరు సింగరా? కాదు, ఇంజనీర్. ఇంజనీరా? మీ స్పెషల్స్ ఏంటమ్మా? పుల్లట్టు, మెలపట్టు, పెసల పుల్లట్టు, అల్లం పుల్లట్టు. అయితే 10 పుల్లట్లు ఇవ్వండి. అరే సీన్గా 10 పుల్లట్లు కట్టరా. అక్క అక్క, ఈయనే మొన్న నాకు 100 రూపాయలు ఇచ్చింది. ఏటి నువ్వేనా మొన్న పాటకు మాకు బెచ్చవేసింది? అవును నేనే, కానీ అది బిచ్చం కాదు, ఏదో బాగా. మేము తిండికిలని ఎదవల్లా కనిపిస్తున్నావా నీకు? పాట బాగా పాడాడని ఇచ్చాను అంతే. ఆహా, ఆడు నా తమ్ముడు. అని మా ఊరి గంటసాల అంటారు. అని బాగా చదివించి ఆ గంటసాలంతటో చేయకపోతే నా పేరు పుల్లట్ల పుల్లమ్మే కాదు. రోడ్డు మీద అడుగు తినమలా కనిపిస్తున్నాడు ఏంటి నా తమ్ముడు? పుల్లట్లు నీకు నా అట్లు క్యాన్సిల్. నువ్వు చేసిన తప్పుదానికి నా పుల్లట్లు తినే యోగా నీకు లేదు. ఎల్లెళ్ళు క్యాన్సిల్ అంటే క్యాన్సిల్. అరే ఏదో తెలియ చేశాను, కనీసం ఈ కుర్రాడికైనా ఇవ్వండి. ఆడికైతే ఫ్రీగా ఇస్తా, నువ్వు తీసుకోరా. నేనేం అడుక్కునేను, మీ తమ్ముళ్ళు అంటే ఉంచుకో. పదరా. ఆడికెళ్ళిరా. 10 పుల్లట్లు ఇవ్వండి. నీకే కదేటి ఇందా. ఒరే సీనిగా మా అబ్బు ముంచేసింది, వానొక్కదేమో. ఏ రామ్, అట్లు తెచ్చాను, షేర్ చేసుకుందాం పదా. థ్యాంక్స్, నాకు మూడ్ లేదు. హలో, మూడ్ లేకపోవడం ఏంటి? తమాషాగా ఉందా? నీకోసమేగా తీసుకొచ్చింది. ఇప్పుడు వద్దంటే ఎలా? వీడికి ఇవ్వండి. తీసుకో. నాకా? తినరా? తీసుకోరా. థ్యాంక్స్. ఆ బెదవసలు టాపుతావా ఏదో పొలిటికల్ లీడర్ లాగా? మంచి అమ్మాయి షేక్ హ్యాండ్ ఇస్తుంటే ఏంటి నీకు ప్రాబ్లం? ఏదో అలవాటైపోయింది. సరే పద.